హాయ్ అండి, బ్లౌజ్ స్లీవ్ డిజైన్ అనేది కుడదాము. కుట్టేది కటింగ్ రెండును చూద్దాము. ఈ డిజైన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుందంటే వాళ్ళు కూడా వీడియో సెండ్ చేయండి. ఈ శారీలోదే లెమన్ కలర్ ఉంది, ఆ కలర్ శారీలోదే పింక్ కలర్ బ్లౌజు దాంట్లో కట్ చేసి కొంచెం పీస్ని ఈ స్లీవ్కి అనేది డిజైన్ ఇప్పుడు కుడదాము. కటింగు స్టిచ్చింగు రెండు ఉంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్లీవ్ అనేది నార్మల్గా మనం ఎలా కట్ చేసుకుంటామో ఎంత పొడుగాలో అంత పొడవు అనేది కట్ చేసుకోవచ్చు. ఇది ఎల్బో హ్యాండ్స్ కట్ చేసినాను. ఎల్బో హ్యాండ్స్కి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు లైనింగ్ అనేది అతికిచ్చేద్దాము. ఉల్టాలో, మెయిన్లో కాదు, ఉల్టాలో లైనింగ్ అతికిచ్చేద్దాం. తిప్పి వేయలేదు, మామూలుగా అతికిచ్చేస్తున్నాను. అతికిచ్చేది అయిపోయింది. ఇప్పుడు మనం డిజైన్ అనేది కట్ చేసుకున్నాం. క్లాత్ తీసుకున్నాను, లెమన్ కలర్ ఉంది శారీలోదే. కట్ చేసుకోండి. కొంచెము 4.5 ఇంచీలు ఉంది, 4.5 ఉంది క్లాత్. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫ్యూజింగ్ కూడా లోపల పెట్టేస్తున్నాను. ఫ్యూజింగ్ కూడా ఉంది లోపల ఆల్రెడీ. మామూలుగా నెక్కి ఫ్యూజింగ్ ఎలా పెట్టి కట్ చేస్తానో అలాగైనా ఫ్యూజింగ్ కూడా పెట్టినాను. రెండు మెయిన్ పీసు ఫ్యూజింగ్ రెండును కట్ చేసేస్తాం. 1 ఇంచి అగలంతో వేస్తున్నాను. వాళ్ళ ఇష్టం, చాయిస్. అది దగ్గరగా ఉండాలా విడుతూ అంటే దగ్గరగా వేసుకోవచ్చు, లేదా ఇంకా కొంచెం అగలం కావాలంటే ఇంకొంచెం జరుపుకొని కూడా ఇలా జరుపుకొని కూడా మార్క్ వేసుకోవచ్చు. నేను ఇలా వేసేసినాను, కట్ చేస్తున్నాను. మార్కు మనం ఎలా వేసుకున్నామో అలాగే కటింగ్ అనేది చేస్తున్నాను. మార్క్ మీదనే ఒకే లెవెల్కి అనేది కట్ చేసుకోవాలి. సెంటర్ మార్క్ అనేది వేసింటాం కదా, అక్కడ నిలుపుకోవాలి. అప్పుడు అన్ని షేప్లు ఒకేలాగా వస్తుంది. కటింగ్ మొత్తము అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్యూజింగ్ ఉంది కాబట్టి మనకి లైనింగ్ మీద పెట్టి కుడదాము. ఇది వచ్చేసి మెయిన్ లైనింగ్ వేద్దాము. ఇప్పుడు దీనిపైన ఇది పెట్టి తిప్పి వేసేద్దాం. ఈ మెథడ్లో మనం కుట్టుకున్నామనుకో ఈజీగా అనేది బిగినర్స్ కూడా కుట్టేయచ్చు. చూడండి, ఇది కొంచెము లావుగా ఉండే దారము. ఈ దారం వచ్చేసి ఇలా వేసినామనుకో పాయింట్ అనేది బాగా తిరుగుతుంది. చూడండి, ఫస్ట్ ఈ దారాన్ని ఇలా వేయాలి, ఒక నీడలు నిలుపుకొని, తర్వాత ఇంకొక నీడలు ముందరికి వేసి తర్వాత ఇలా తీసుకుంటే మనకు ఆ పాయింట్ అనేది బాగా తిరుగుతుంది. షేప్లు అన్నీ ఒకేలాగా వస్తాయి. చూడండి, ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా ఇక్కడ నిలుపుకొని ఇక్కడికి, తర్వాత మళ్ళీ దారం వేద్దాం. ఇలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అనేది షేప్ అన్నీ ఒకే లెవెల్గా వస్తాయి. నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇప్పుడు మొత్తము అలాగే కుట్టుకొని వచ్చేద్దాం. ఈ మూలలు అనేది నిలిపెట్టాలి, కంపల్సరీ నిలుపుకొని టర్న్ చేసుకోవాలి. మొత్తం అన్ని దాంట్లోకి అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి టర్న్ చేద్దాం. అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు మిస్ చేయొద్దని, ఘాట్లు పెడితేనే మనకు బాగా అనేది తిరుగుతుంది షేప్. చూడండి, పాయింట్ ఎంత బాగా ఈజీగా వచ్చేస్తుందో, అన్నీ ఒకే లెవెల్గా ఈజీగా వచ్చేస్తుంది. మనం సూత్తో అలా ఏమీ పాయింట్ లాగే పని లేకుండా దారం పట్టుకొని ఇలా లాగితే చాలును, పాయింట్ అనేది అన్నీ ఒకే లెవెల్గా వచ్చేస్తాయి. మనం కుట్టేది కూడా ఒకే లెవెల్గా కుట్టాలి, అప్పుడు ఒకే లెవెల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇలాగే పెట్టి డైరెక్ట్గా ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకొని వచ్చేద్దాం. ఎక్స్ట్రా కుట్టు ఏమీ వేయట్లేదు, డబల్ కుట్లు అనేది కనిపిస్తుంది. అందువలన డైరెక్ట్ తిప్పి వేసిన తర్వాత ఐరన్ ఉంటే ఐరన్ చేసుకొని, ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకొని తర్వాత ఈ ఎడ్జ్లో అనేది కుట్టుకోవాలి. ఐరన్ కూడా ఏమీ అవసరం లేకుండా ఈజీగా కుట్టేయచ్చు. ఈ దారాలని ఇలా పెట్టుకొని టైట్గా ఇలా పట్టుకొని లాగి కుట్టు వేస్తే చాలును, మనకు ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ దారాల తర్వాత ఇలా లాగేస్తే చాలును, అయిపోయింది. ఇప్పుడు ఎల్బో కాడ పైపింగ్ అనేది చేద్దాం. ఈ పైపింగ్ కోసం మనకి స్ట్రైట్గా ఉండే క్లాత్ అయినా చాలును, క్రాస్ పీస్ ఏమీ అవసరం లేదు. చెయ్యి కాబట్టి మనకి స్లీవ్కి, ఆ స్లీవ్కి స్ట్రైట్గా కుట్టినా కూడా నీట్గా అనేది పైపింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు దారం వేసి పైపింగ్ చేద్దాం. నార్మల్ పాదంతోనే పైపింగ్ అనేది కుట్టేస్తున్నాను.
ఇలా పెట్టి లాగ్ కన్నా కుట్టాలి, లాగతా కుట్టకూడదు. చూడండి ఇలా వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజ్ కుట్టి చూసేద్దాము. బ్లౌజ్కి అటాచ్ చేద్దాం. 2 స్లీవ్లు రెడీ అయిపోయినాయి. చూడండి ఇప్పుడు సైడ్ కుట్టి లాస్ట్లో బ్లౌజ్ రెడీ అయిపోయింది చూద్దాం. ఈ మెథడ్లో మనం కుట్టుకుంటే కన్నా ఈజీగా బ్లౌజ్ రెడీ అనేది చేసుకునేయచ్చు. బిగినర్స్ కూడా ఒక తూరి చూసి కుడితే చాలను, ఈజీగా కుట్టేయచ్చు. సైడ్ అనేది కుడుతున్నాను. నేను కుట్టే స్టైల్ ఇలా ఉంది. మీరు ఎలా కుడతారు ఏంటనేది ఒక తూరు కామెంట్ చేయండి. డిజైన్స్ ఉంటే ఈజీగా ఎలా ఉంటుందో అలా ట్రై చేసి నా స్టైల్ అనేది బ్లౌజ్ స్టిచ్ వేస్తూ ఉంటాను. ఇలా రెడీ అయిపోయినాయి. దీంట్లో శారీ కూడాను ఇలా వచ్చేసింది శారీ మొత్తం. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫాలో అయిపోండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుంటే అంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.